హాయ్, నేను రోజారాణి దాసరి. పచ్చని చేలు పండాల్సిన భూమిపై ఎర్రని రక్తం నిండిపోయిందేమిటి? ఈ రక్తం మరకలు పోవాలంటే ఎన్ని వర్షాలు కురవాలి? అయినా వర్షాలెందుకు? ఈడ కురిసిన కన్నీరు సరిపోతట్టుంది. ఎంత తడిగా ఉంది భూమంతా. ఈ తడిలో ఇక పంటలు పండుతాయి, కానీ పండించే మనుషులెవరు? అయితే ఇప్పుడు తినడానికి బువ్వ ఎట్లా? అయ్యో, అసలు తినడానికి ఎవరున్నారు? ఓసారి చూడుపో, ఎక్కడైనా ఊపిరి గాలులు వీస్తున్నాయేమో. ఏ ఒక్క ప్రాణమైనా మిగిలిందా? నువ్వు చేసిన విధ్వంసం చూడు, ఇంకా ఏం మిగులుతాయి? ఎన్నిసార్లు చెప్పిన నీకు నువ్వు ఒంటరిగా వెళ్ళొద్దని, మనం ఎప్పుడూ పక్కపక్కనే ఉందామని. అసలు వినవెందుకు? నన్నేం చేయమంటావు? నిన్ను వదిలి వెళ్ళడం నాకేమన్నా సరదానా? ఎవడో ఒకడు వచ్చి నన్ను ఎత్తుకొచ్చాడు. నువ్వు వస్తావనే కదా నీకోసం ఆనవాళ్ళు వదిలేసి వచ్చింది. తనువుల నుండి తెగిపడ్డ అవయవాలు, అమ్మ రొమ్ము పాలు తాగుతూ శాశ్వతంగా నిద్రపోయిన పసి ప్రాణాలు, శవాల కండ్ల నుంచి కారుతున్న కన్నీళ్లు, గాయాల నుండి ఏరులై పారుతున్న రక్తం, ఉడుకుతున్న బువ్వ ముందు కూర్చున్న ప్రాణం లేని తల్లులు, ఆట బొమ్మల నడుమ ఆడుకుంటున్న పసి పిల్లల మృతదేహాలు, పుస్తకాల సంచుల అంచులకు వేలాడుతున్న బిడ్డలు, కూలిన ఆసుపత్రుల గోడల నడుమ నలిగిపోతున్న శవాలు. అయ్యో, ఇలాంటి దృశ్యాలు ఎన్ని చూడాలి నేను? ఇవేనా నీ ఆనవాళ్ళు? అయినా నువ్వు ఉన్న చోటికి నేను వచ్చాను, కానీ చాలా ఆలస్యమైనట్టుంది. అన్నీ శవాలే, ఒక్క శరీరమూ లేదు. ఇక చేసేదేమీ లేదు. ఇంతకీ నిన్ను ఎత్తుకుపోయిందెవరు? వీళ్ళలో ఒకడే, వాడు కూడా చచ్చాడు. ఎందుకో ఈ వైరాలు? వైరం కాదిది, భక్తి. నీకు పిచ్చి పట్టింది. నువ్వు చేసిన తప్పులకు వాళ్ళని బాధ్యులను చెయ్యాలనే కదా. భక్తి ఉన్న చోట ప్రశాంతత ఉంటుంది. ఈ గందరగోళం ఏమిటి? అవును, పిచ్చే, నాకు కాదు. భక్తి పేరు చెప్పి విధ్వంసం సృష్టించే జనాలకు పట్టింది పిచ్చి. మరి పరిష్కరించే వాళ్ళు లేరా? ఎందుకు లేరు? వారు పదవులు పంచుకునే, కుర్చీలు మార్చుకునే పనిలో ఉన్నారు. మరి మనుషుల ప్రాణాలు? వాళ్ళకి అక్కరలేదు. వైరం పుట్టించేదే వాళ్ళు. కొట్లాడుతున్న జనాల హోరులో తాము ఆడే ఆటల చప్పుడు ఎవరికీ వినిపించదని, కనిపించదని ప్రణాళికలు. అంతా అయిపోయింది. ఎంత నిశ్శబ్దం! నాకు భయంగా ఉంది. నేను ఇక్కడే ఉంటాను, నువ్వు వెళ్ళిపో. నిన్ను ఉండనిస్తారా? నువ్వుంటే ప్రశ్నలు పుట్టుకొస్తాయి. నువ్వుంటే హక్కులు గుర్తుకొస్తాయి. అది పదవులు పంచుకునే వాళ్లకు నచ్చదు. మళ్ళా నన్ను పట్టుకొస్తారు. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? అవును, మనుషులని మార్చగలమా? యుద్ధం అడుగుతుందట శాంతిని, మనుషులని మార్చగలమా అని. అవును, నిజంగా మనుషులం మారగలమా? మూఢభక్తి విడవగలమా? నేను మారాలనుకుంటున్నాను, విడిచిపెట్టాలనుకుంటున్నాను. మరి మీరు? యుద్ధం అంటే గెలుపోటములు కాదు, నెత్తురు చిలికే కత్తుల ఆటలు. యుద్ధం ముగిశాక వచ్చేది శాంతి కాదు, శవాల నుంచి పారే రక్తపుటేరుల అలజడి. యుద్ధం ఎప్పుడూ అనివార్యం కాదు, కొంతమంది అవసరమే యుద్ధం. థ్యాంక్ యూ.